టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక సంచలనాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అగ్ర కథానాయకులకు సైతం సాధ్యపడని ఒక అద్భుతమైన డిజిటల్ మైలురాయిని ఆయన సునాయాసంగా చేరుకున్నారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన యాక్షన్ డ్రామా జయ జానకి నాయిక యూట్యూబ్ వేదికగా అఖండమైన ఆదరణను దక్కించుకుంటోంది. 2017లో విడుదలైన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ఏకంగా 100 కోట్ల వ్యూస్ దాటేసి భారతీయ డిజిటల్ సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఖుంఖార్ అనే టైటిల్తో పెన్ మూవీస్ వారి అధికారిక యూట్యూబ్ ఛానల్లో ఈ పూర్తి నిడివి చిత్రాన్ని అందుబాటులో ఉంచారు. సినిమా విడుదలై ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ నార్త్ ఇండియా ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన ఏమాత్రం సన్నగిల్లలేదు. ఎలాంటి ఆర్భాటం లేకుండా నెమ్మదిగా వ్యూస్ రాబడుతూ ముందుకు సాగిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 100 కోట్ల వ్యూస్ అనే మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తద్వారా ఇండియన్ డిజిటల్ సినిమా హిస్టరీలోనే ఈ ఘనతను సాధించిన అతి కొద్ది సినిమాల ప్రత్యేక జాబితాలో ఈ చిత్రం చేరిపోయింది. ఈ భారీ రికార్డు నమోదు కావడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు సోషల్ మీడియా వేదికల్లో మారుమోగిపోతోంది. యూట్యూబ్లో ఒక ఫుల్ లెంత్ మూవీకి ఏకంగా 1 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఏకైక తెలుగు హీరోగా ఆయన చరిత్ర సృష్టించడం విశేషం. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు హిందీలోకి అనువాదమై యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ మరే ఇతర స్టార్ హీరో కూడా సింగిల్ వీడియోతో ఈ స్థాయి వ్యూస్ సాధించలేకపోవడం గమనార్హం. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్గా నిలిచిన విషయం విదితమే. థియేటర్లలో కంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఈ సినిమాకు అనూహ్యమైన సూపర్ క్రేజ్ దక్కింది. ఇటీవల కాలంలో ఈ సినిమాలోని ఒక ఎమోషనల్ డైలాగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో విపరీతంగా ట్రెండ్ అవడంతో సినిమా మరోసారి వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్లో రిలీజ్ అయిన దాదాపు 7 ఏళ్ల తర్వాత కూడా ఖుంఖార్ చిత్రానికి లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తుండడం నార్త్ బెల్ట్లో ఈ యాక్షన్ డ్రామాకు ఉన్న అపారమైన మాస్ ఫాలోయింగ్ను స్పష్టం చేస్తోంది.